వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి మేము వీసాకి అప్లై చేసాం కదా, ఇవి అప్లికేషన్ ఫామ్స్ అండి. ఈ 4 కూడా మేము నలుగురం. నాకు వీసా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. అది ఏమేమి క్వశ్చన్స్ అడిగారో అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మాకు 7:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము 6 గంటలకే వెళ్ళిపోయాము తెల్లవారి. మాకు ఇంటి దగ్గర నుంచి ఎంబసీకి 10 నిమిషాలు మాత్రమే దూరం. వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళగానే నేను ఒక తప్పు చేశాను. బయట మేము 6 గంటలకు వెళ్ళిపోయాం కదా, అప్పటికే చాలామంది ఒక 20-30 మంది వచ్చేసారు. వచ్చారని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను వాళ్ళందరికీ. చూడండి ఎంతమంది వచ్చారో మన ఛానల్లో. నేను అప్పుడు షూట్ చేసినప్పుడు మీకు అది పెడతాను, ఆ లింక్ పెడతాను, చిన్నది పెడతాను ఎంతమంది వచ్చారని చెప్పేసి. ఒక ఆయన చెప్పారు, అమ్మ నో అని చెప్పారు. ఎందుకంటే అక్కడ బోర్డు ఉంది, నేను చూసుకోలేదు. నో కెమెరా నో మొబైల్స్ అని ఉంది. అప్పుడు అనమాట ఆపేశాను. జస్ట్ ఒక 20 సెకండ్స్ జస్ట్ ఇలా తీసేసి ఆపేశాను. నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే నేను షూట్ చేసింది లోపల నుంచి ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి. ఫైనల్గా అదేమీ లేదు. బయట షూట్ చేసింది అయితే ఆయన తప్ప ఎవరు చూశారు కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారంటే పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీసర్లు ఉంటారు కదా, అలా ఉన్నారండి. చాలా అంటే చాలా టఫ్ అంటే సెక్యూరిటీ అంతా చాలా టఫ్గా ఉంది, చాలా టైట్గా ఉంది. ఎందుకు అంత టైట్గా మరి పెడతారు అని మా ఆయనకి అడిగితే, వాళ్ళంతా యుఎస్ ఎంబసీ, వాళ్ళ ఎంబసీ, వాళ్ళ కంట్రీ ఎంబసీ కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అసలు ఎవ్వరు నవ్వు లేదు, ఏమీ లేదు, అంతా చాలా సీరియస్గా ఉండే. మేము వెళ్ళాము. మాకైతే 4 చెక్లు అయ్యాయండి. ఫస్ట్ చెక్ అయితే ఇది ఒక అప్లికేషన్ ఫామ్ మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే మెయిల్ చేస్తారు. ఇది మనం డౌన్లోడ్ చేసుకొని తెచ్చుకోవాలండి. అప్లికేషన్ ఫామ్ ఇది నాది. తెచ్చుకొని మన పాస్పోర్ట్లో ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టేసి ఒక ఫోటో కూడా పెట్టుకోవాలి. ఇలాంటిది పెట్టుకొని ముందే డైరెక్షన్స్ ఇచ్చారు. అక్కడ ఒక సెక్యూరిటీ చాలా అంటే చాలా టైట్గా ఉంది. సెక్యూరిటీ అయితే అలా ఎలా ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎలా ఉంటారో అలా ఉన్నారు. అది కూడా మాకు 7:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, అవి 2 లైన్స్. ఒక లైన్ వచ్చేసి ఫస్ట్ అపాయింట్మెంట్ మాదే కాబట్టి 7:30 నుంచి 8:30 వరకు వచ్చిన స్లాటు. 8:30 తర్వాత ఇటువైపు లెఫ్ట్ రైట్ అలా చెప్పేశారు. ఫస్ట్ సెక్యూరిటీ ఈ అప్లికేషన్ ఫాము, ఇంకా పాస్పోర్టు, ఫోటో పట్టుకొని ఇంకా వెళ్ళాలి. ఒకటి అయిపోయింది చెక్. ఇంకా నెక్స్ట్ చెక్. అక్కడ మన పాకెట్లన్నీ చెక్ చేస్తారు, పాకెట్స్లో ఏమున్నాయని. బ్యాక్ ప్యాక్, ఫుడ్ అవేమీ అలౌ చేయరు. ఫోన్స్ అస్సలు అలౌ చేయరు. మనతో ఉండేవి అప్లికేషన్స్ అండ్ కొంచెం కాగితాలు ఉంటాయండి, మనకు సంబంధించి కొంచెం కాగితాలు అది ఒక ఫైల్లో పెట్టుకోవాలి. ఇంకా పాస్పోర్టు, అంతే. ఇంకా ఏమీ ఉండకూడదు. మా ఆయన బ్యాక్ ప్యాక్ క్యారీ చేశారు, ఎందుకంటే మేము 4 కదా, కొంచెం సంబంధించిన కాగితాలు, బర్త్ సర్టిఫికేటు, మ్యారేజ్ సర్టిఫికేటు, ఇంకా చాలా ఉన్నాయని ఆయన బ్యాగ్ క్యారీ చేశారు. ఇంకా మనం అప్లై చేసేటప్పుడు కూడా ఈ అప్లికేషన్స్ చాలా అంటే చాలా, ఒక్కొక్కరికి ఒక 20-30 ఉంటాయంట. అలా ఉంటాయంట అప్లికేషన్స్. ఈయన ఒక వారం రోజులు కూర్చొని అంటే ఆఫీస్కి వెళ్ళడం, నైట్ రావడం, ఇంకా ఫామ్లు అన్నీ ఫిల్ చేయడం ఉంటాయి కదా, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మేము 4 కాబట్టి. అది అయిపోయింది. ఆ సెక్యూరిటీ అయిపోయింది. ఎలా ఉన్నారంటే అదే చెప్తున్నాను కదా, భారీగా ఉన్నారు. అసలు నవ్వు లేదు, ఏమీ లేదు. వాళ్ళ సెక్యూరిటీ మనకైతే కొంచెం ఇస్తాం కదా, అస్సలు ఏమీ లేదు. అది అయిపోయింది. చెక్ చేశారు, పాకెట్లు చెక్ చేశారు. పిల్లలు నా దగ్గర ఉన్నారు అని చెప్పేసి పంపించేశారు లోపలికి పంపించిన తర్వాత బాడీ అంతా స్కాన్ చేస్తారు. పిల్లలకి, నాకు, ఇంకా మా ఆయన ఉండిపోయారు బయట.
నన్ను పంపించేశారు. ఎందుకంటే నేను పిల్లలతో ఉన్నాను కాబట్టి. అప్పటికే నా గుండెలు తిట్ట కొట్టుకుంటుంది. ఏం అడిగేస్తారో, ఏం చెప్పాలో ఏంటని. అప్పుడు ఆయన అడిగారు, ఒక ఆయన, నీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కదమ్మా అని అడిగారు. ఆర్ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అన్నారు. యా అని చెప్పాను. అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఆ 2 అయిపోయింది. ఇంకా అక్కడ కూడా నన్ను చెక్ చేశారండి. మూడోదైతే అక్కడ కూడా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత బ్యాక్ ప్యాక్స్ ఏమున్నాయా ఏంటి, నేనేమి క్యారీ చేయలేదు. పిల్లలు మాత్రమే ఉన్నారు, పాస్పోర్ట్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి అంతే. మా ఆయన దగ్గర ఒక ఫోన్ ఉంది, అది వాళ్ళే స్విచ్ ఆఫ్ చేస్తారు. వాళ్ళే తీసుకొని వాళ్ళే స్విచ్ ఆఫ్ చేస్తారు. నేను వెళ్ళిన వాళ్ళు అడిగాను అనుకో, నీతో ఎవరైనా ఇంకెవరైనా ఉన్నారా అనేసి. ఇక మా ఆయన ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, వీళ్ళు కమింగ్ అని చెప్పాను. వచ్చేసప్పుడు నేను వెళ్ళిన 10 నిమిషాలకు ఆయన వచ్చారు. నన్ను ఎందుకంటే పంపించేశారు, పిల్లలు ఉన్నారు కాబట్టి నన్ను పంపించేశారు లోపలికి. అది అయిపోయింది 3 సెకండ్. అసలైనవి అయిపోయాయి. అసలు ఏమీ పట్టుకోకూడదు, ఫోన్స్, బ్యాక్ ప్యాక్స్ అలాంటివి ఏమీ పట్టుకోకూడదు. అయిపోయింది. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్తుంటే కూడా ఒక చెక్కింగ్ ఉంటుందండి, అక్కడ కూడా చెక్ చేస్తారు. ఫ్యామిలీతో మేము 4 ఒకసారి వెళ్ళిపోయాము. 3 కౌంటర్లు ఉంటాయి, 1, 2, 3. మాకు నెంబర్ 3 కౌంటర్లోకి ఇలా వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిపోయాము. అక్కడ పిల్లలు పాస్పోర్ట్లు అడిగారు. మా పాస్పోర్ట్లు కూడా స్కాన్ చేసుకున్నారు. పిల్లల పాస్పోర్ట్స్, డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఒరిజినల్సే అడిగారండి. మేము ఒరిజినల్సే ఇచ్చాము. డూప్లికేట్స్ కూడా అదే జెరాక్స్లు కూడా పట్టుకున్నాము, కానీ వాళ్ళు వద్దనేసారు. ఒరిజినల్స్ ఇమ్మన్నారు. పిల్లలిద్దరూ ఎప్పుడు పుట్టారు, 1 అప్డేట్ అని అడిగారు. 2 పిల్లలు చెప్పాము. చెప్పేశాక ఇంకా సెకండ్ కౌంటర్లోకి వెళ్ళమన్నారు. వెళ్ళాము. అయిపోయాక ఇంకా మాకు తంబు వేయమన్నారు, వేసేసాము. మాది కూడా చెకింగ్ అయిపోయింది. ఇంకా నెంబర్ 1 వచ్చేసరికి ఇంటర్వ్యూ. అప్పటికే మా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారండి. బాగా అల్లరి చేస్తున్నప్పటికీ ఇంకా ఏం చేయాలో ఏంటో తెలియక, అక్కడ సెక్యూరిటీ ఉంది కదా ఆల్రెడీ, అక్కడ ప్లే గ్రౌండ్ ఉందమ్మా తీసుకెళ్ళని చెప్పారు. వెళ్ళిపోయాక అంతసేపు అసలు ఏమీ లేవండి అందులో, జస్ట్ ప్లేట్ ఐస్ మాత్రం ఆడుకున్నారు. ఇంకా బయటికి వెళ్ళిపోదాము, డాడీ దగ్గరికి వెళ్ళిపోదామని పెంట పెట్టారు. వచ్చేసాం బయటికి. అయిపోయాక అక్కడ కూడా పిల్లలు బాగా క్రాంకీ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు అరిచే పిల్లలు కదా. అయిపోయింది. అప్పుడు మమ్మల్ని చూసి నెంబర్ 1 ఇంటర్వ్యూ అండి, అక్కడ ఆల్రెడీ ఇంటర్వ్యూ జరుగుతుండగా మాకు ఆ బ్యాక్ సైడ్ నిలబడమన్నారు. మాకు ముందు పంపించేశారు, ఎందుకంటే పిల్లలు అలర్ట్ చేస్తున్నారని చెప్పేసి. వాళ్ళది అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోయాము. అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పారు. వెళ్ళిపోయాము. వెళ్ళాక మా ఆయనకి అయిపోయింది ఇంటర్వ్యూ. మా ఆయన బాగానే అయిపోయింది. నెక్స్ట్ ఇంక నా దగ్గరికి వచ్చారండి. నన్ను అడిగారు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అడిగారు. ఝాన్సీ కెల్లం సిటీ అని చెప్పాను. వాట్ అబౌట్ వాట్ యూ డూ, అదే నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. వాట్ యూ డూ, ఐఎమ్ హౌస్ వైఫ్ అని చెప్పాను. వాట్ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్ అడిగారు. బీఎస్సీ కంప్యూటర్స్ అని చెప్పాను. ఇంకా వై ఆర్ యూ గోయింగ్ టు యూఎస్ అని అడిగారు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగారు. చెప్పానండి, మై హస్బెండ్ వర్కింగ్ ఇన్ ఎస్బిఎం ఆఫ్షోర్. సో మా ఆయన పనిచేస్తున్న క్లయింట్ కంపెనీ అక్కడే ఉంది, అమెరికాలో హెడ్ ఆఫీస్ అక్కడే ఉంది. సో హీ విల్ గోయింగ్ టు సమ్ టైమ్స్ బిజినెస్ ట్రిప్. మా ఆయన వెళ్తూ ఉంటారు బిజినెస్ ట్రిప్స్కి. సో ఆయనతో పాటు నేను కూడా వెళ్తూ ఉంటాను. అందుకు అప్లై చేసా, అదే యూఎస్ వీసా కావాలనుకుంటున్నామని చెప్పాను. ఆయన యూఎస్ వీసా అని చెప్పాను. అయిపోయాక ఇంకోటి కూడా అడిగారు, నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఏ కంట్రీలో వెళ్ళావా అని అడిగారు. అడిగిన తర్వాత థాయిలాండ్ అని చెప్పాను. థాయిలాండ్ వెళ్ళానండి, థాయిలాండ్ అని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంటుంది గయానాలో ఉంటున్నాను అని చెప్పాను. అయిపోయాక ఇంకా ఇక్కడికి ఎప్పుడు వచ్చామని అడిగారు. సెప్టెంబర్ 4th వీక్ అని చెప్పాను. ఫస్ట్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అని చెప్పాను. ఆయనకు అర్థం కాలేదు. కెన్ యూ టెల్ మీ అగైన్ అని చెప్పాను. అడిగితే గట్టిగా చెప్పారు. చెప్తున్నాను కదా, వాళ్ళ వాయిస్ అర్థం కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి, అది అనమాట. సెప్టెంబర్ 4th వీక్లో వచ్చాను అని చెప్పాను.
ఐ కేమ్ సెప్టెంబర్ 4th వీక్ అని చెప్పాను. 7 months, ఆల్మోస్ట్ 6 months అది ఇంకా అయిపోయింది, వచ్చేసాము. అది అండి నాకు వచ్చి రాని ఇంగ్లీష్తో నా ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. మేము ఇంటర్వ్యూ ఇచ్చేసి 10 రోజులు అయిపోయింది. మాకు ఇంకా ఈ వీక్లో వస్తుంది అనుకుంటున్నాము. వచ్చాక మళ్ళీ మీకు చెప్తాను యూఎస్ వీసా అప్రూవ్ అయిపోయిందని. మేమైతే 10 సంవత్సరాలకి అప్లై చేసామండి, లాంగ్ టైం అప్లై చేసాము. కానీ 5 సంవత్సరాలకి వస్తుంది చెప్పలేము, 10 సంవత్సరాలకి వస్తుంది చెప్పలేము. అది ఎందుకంటే ఇది మనం ఇంకా అప్లై చేసేటప్పుడు కంపెనీ ఒక లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ కూడా చూడలేదు మనము. అప్లికేషన్ ఫామ్స్ ఒక 20-30 అని చెప్పాను కదండి. అప్లికేషన్ ఫామ్లో డేట్ ఆఫ్ బర్త్, మనం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం, పర్పస్, ఇంకా ఇవన్నీ కూడా రాస్తాం కదా. అది రాసేటప్పుడు మనం చెప్పేటప్పుడు మాటలు ఆ 2 సింక్ అయ్యేలేవో వాళ్ళు చెక్ చేస్తారంట అని మా ఆయన చెప్పారు నాకు. అది అండి ఆయన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడే నాకు చెప్పారు, ఇలాగ నేను టైప్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. అది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది నా ఇంటర్వ్యూ. అవే అడిగారు ఇంకా క్వశ్చన్స్. ఈ వీసా మాకు ఇక్కడి నుంచి కాబట్టి వచ్చేస్తుంది అనుకుంటున్నాము. అంటే మేము అప్లై చేస్తుంది గయానా నుంచి కాబట్టి సౌత్ అమెరికా. అదే ఇండియా నుంచి అయితే చాలా కష్టం అవుతుందంట. ఒక సంవత్సరంన్నర పడుతుందంట అప్లికేషన్ ఫామ్, అదే మనకి అపాయింట్మెంట్ రావడానికే మా ఆయన చెప్తున్నారు. అంటే మనకు అప్లికేషన్స్ ఎక్కువ కదండి మన కంట్రీ నుంచి, ఇక్కడ అప్లికేషన్ తక్కువ కదా, అందువల్ల ఫైనల్గా అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు నేనైతే ఆన్సర్ ఇచ్చాను. దేనికి కూడా ఐ డోంట్ నో అని చెప్పలేదు. అర్థమైన నాకు వచ్చిన దీంట్లోనే చెప్పాను. నాకు తెలిసిన భాషలోనే కాకుండా అదే నాకు తెలిసిన భాషలోనే చెప్పాను. ఎలా చెప్పాలనుకుంటున్నాను అంటే మనం అంత ఇంగ్లీష్లో తోపు కాదు కదా. అది ఒకవేళ అటు ఇటు సమాధానం చెప్పానంటే మా ఆయన ముందే చెప్పారు, ఏమీ కూడా తెలియదు అనుకో, ట్రై చెయ్యు, చెప్పు అని చెప్పారు. ఫస్ట్ నేను ఎప్పుడు ఇలాంటి ఫేస్ చేయలేదు, ఫస్ట్ టైం కదా ఇంటర్వ్యూ. అంటే ఏం అడుగుతారో ఏంటో అదొక టెన్షను. అసలే వీళ్ళు ఎలా అడుగుతారంటే, ఫస్ట్ మాకు వెళ్ళామా ఎంట్రన్స్లో అప్లికేషన్స్ అన్నారో తెలీదు, ఆఫ్రికన్స్ అన్నారో తెలీదు. అప్లికేషన్స్ అరుస్తున్నారు. అప్లికేషన్స్ అంటే తెలీదు, అలా ఆఫ్రికన్స్ లాగా ఆఫ్రికన్స్ ఏమో అనుకున్నాను నేను. ఆఫ్రికన్స్ అంటే ఇక్కడ పాపులేషన్ కూడా ఆఫ్రికన్స్ ఇండియన్స్ కదా కలిపి ఆఫ్రికన్స్ అంటున్నారేమో అనుకున్నాను నేను. అదే చెప్తున్నాను కదా, డిఫరెన్స్ చాలా ఉంటుందండి ఇక్కడ ఇంగ్లీష్కి మన ఇంగ్లీష్కి. అది కొంచెం భయపడ్డాను. ఎందుకంటే మన ఇండియాలో అంటే ఏదో మనకు తెలిసిపోతుంది, మన ఎలాగో ఒకలాగా చెప్పేయచ్చు. కానీ ఇక్కడ కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే నేను కొంచెం మన ఇండియాలాగా సాంప్రదాయాలాగా బొట్టు పెట్టుకొని వెళ్ళాను. ప్యాంటు టీషర్టే వేసుకున్నాను. కానీ ఎందుకంటే వాళ్ళు నా అవతారం చూసినప్పుడే వాళ్ళు కనిపెట్టారు ఇండియన్స్ అదే. అందువల్ల మాకైతే నా దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 10-15 నిమిషాలు అయితే నిలబెట్టించేశారు. ఎందుకు నిలబెట్టించారు ఏంటో మరి నాకు తెలియలేదు. ఒక 10-15 నిమిషాలు అయితే నిలబెట్టించారు. నాకైతే కొంచెం భయం వేసింది, ఏంటి ఎంతసేపు నిలబెట్టించారు, ఏమంటారు ఏంటో అని. ఫైనల్గా అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అన్నట్టు చెప్పారు. ప్రస్తుతానికైతే ఏం మాకు మెయిల్ రాలేదు, ఈ వీక్ వస్తుందేమో చూడాలి. మీ వీసా ఇష్యూడ్ అని చెప్పారు. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. చూద్దాం, ఎంతైనా కొంచెం భయం వేస్తుంది కదా, ఫస్ట్ది కదా. అది కూడా మనం ఇక్కడి నుంచి హస్బెండ్ పక్కనే ఉన్నారు, ఒకటి మా ఆయన పక్కనే ఉన్నారు, మా ఫ్యామిలీని అందరినీ ఒక్కసారే వదిలారు. అది అండి, పిల్లలు డేట్ ఆఫ్ బర్త్లు తీసుకున్నారు ఒరిజినల్స్ అని. అది మీకు నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 5-6 అడిగారండి. నాకే ఎక్కువ అడిగారు, మా ఆయనకి తక్కువ అడిగారు. మా ఆయనకి 3-8 అడిగారు, నాకు 6 అడిగారండి, 6-7 అడిగారు. అది అయింది. అది ఫైనల్గా అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో మీకు నా ఇంటర్వ్యూ
వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్లో ఒక లైక్ వేసుకోండి. ఓకే మరి బాయ్ బాయ్.